నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో 36,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతం మొత్తాన్ని క్షణం కూడా విరామం లేకుండా నిరంతరం నిఘా నీడలో ఉంచగల అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని చైనా అంతరిక్షంలోకి పంపింది. ప్రపంచంలో ఏ దేశము సాధించలేని ఈ అరుదైన సాంకేతికతను చైనా ఎలా సాధ్యం చేసింది? అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం నిర్ఘాంతపోయేలా చేసిన ఈ స్పేస్ టెక్నాలజీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? దానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వివరాలను సైంటిస్టులు ఇటీవలే బహిర్గతం చేశారు. ఆ వివరాలు మనం కూడా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనా పంపిన ఈ అడ్వాన్స్డ్ రాడార్ శాటిలైట్ పేరు లూడీ టాన్స్ 401. సుమారు 3 ఏళ్ల క్రితం ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించినప్పుడు దీనికి ఉన్న అత్యంత వినూత్న శక్తి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. సాధారణంగా భూమిని పరిశీలించే నిఘా పెట్టే రాడార్ ఉపగ్రహాలు భూమికి కేవలం 600 కిలోమీటర్ల ఎత్తులో ఉండే దిగువ కక్ష అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అంతరిక్షంలో భూమికి ఎంత దూరంగా వెళ్తే రాడార్ పంపించే విద్యుదయస్కాంత సంకేతాలు అంత బలహీనపడతాయి. అయితే చైనా ఈ శాటిలైట్ను ఏకంగా 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రోసిస్ కక్షలో పంపింది. అక్కడ ఈ ఆర్బిట్ని స్థిరపరిచింది. ప్రపంచంలోనే అంతటి భూస్థిర కక్షలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి సింథటిక్ అపెర్చర్ రాడార్ శాటిలైట్ ఇది. ఇంతటి సుదూర ప్రాంతం నుండి స్పష్టమైన చిత్రాలను తీయడం, సిగ్నళ్లను నిరంతరం పంపడం సాధారణమైన విషయం అయితే కాదు. దీనికి అపారమైన విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ అసాధ్యమైన సవాల్ను అధిగమించడానికి చైనా గాటోరియం నైట్రేట్ అనే అత్యంత నాణ్యమైన సెమీ కండక్టర్ పదార్థాన్ని ఉపయోగిస్తుందని జియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రేడియో టెక్నాలజీ శాస్త్రవేత్తలు జర్నల్ ఆఫ్ మైక్రోవేవ్స్లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. గాటోరియం నైట్రేట్ ఆధారిత సాలిడ్ స్టేట్ యాంప్లిఫైయర్లు ఈ ఉపగ్రహంలో అత్యంత శక్తివంతమైన విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఉపగ్రహంలోని ప్రతి యాంప్లిఫైయర్ 800 వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ మొత్తం మీద 18,000 వాట్ల బలీయమైన రాడార్ సిగ్నళ్లను అంతరిక్షం నుండి ప్రసారం చేస్తుంది. దీని ఎఫిషియన్సీ 50.3% పైగా ఉండడంతో సుదూర తీరం నుండి కూడా నిరంతరం భాస్వరంలా స్పష్టమైన రాడార్ చిత్రాలను భూమికి పంపడం సాధ్యమవుతుంది. ఈ సాంకేతికత అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే గాటోరియం అనేది అల్యూమినియం తయారీ ప్రక్రియలో వెలువడే ఒక అరుదైన లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే గాటోరియంలో ఏకంగా 95% పైగా సరఫరా కేవలం చైనా చేతిలోనే ఉంది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పటి నుండి చైనా ఈ లోహ ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు కూడా విధించింది. దీనివల్ల అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు ఈ సాంకేతికతను తయారు చేసుకోలేక వెనుకబడిపోయాయి. వాతావరణ పరిశోధనలు, ప్రకృతి విపత్తుల అంచనా, వ్యవసాయ అభివృద్ధి వంటి పౌర సేవల కోసమే ఈ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నామని చైనా పైకి చెబుతున్నప్పటికీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం సైనిక కదలికలు, భారత్ సరిహద్దు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించడానికే ఈ నిఘా ఉపగ్రహాన్ని వాడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 3వ వంతు భూభాగాన్ని ఒక్క ఉపగ్రహంతో కవర్ చేస్తూ చైనా నిర్మించిన ఈ స్పేస్ ఆధిపత్యం ఇప్పుడు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని అయితే రేపుతోంది. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.